హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, అంటే టీడీపీ గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగిందండి ప్రెస్ మీట్లో. అదేవిధంగా ఉద్యోగులకి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. ఒక్కసారి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయమని అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ను, సిపిఎస్ను రెండింటిని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేసే బాధ్యత అయితే నేను తీసుకుంటానని, వీటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి సాధ్యాసాధ్యాలన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలించి ఓపీఎస్ను ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి ఆయన బాధ్యత అయితే తీసుకోవడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ అమలు అనే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి చింతన లేకుండా ఉండమని, వారికి సంబంధించిన ఓపీఎస్ అమలు నేను దగ్గరుండి చూసుకుంటానని, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన ఈ సందర్భంగా స్పష్టం చేశారండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఉద్యోగులు బాధిస్తున్నటువంటి ఈ సిపిఎస్ను, జీపీఎస్ను రద్దు చేసి త్వరలోనే ఓపీఎస్ని అయితే అమలు చేయబోతుందండి ఎన్డీఏ కూటమి. మొత్తానికి అయితే ఘన విజయం అయితే సాధించింది వైసీపీ పైన. మొత్తానికి ఉద్యోగ పెన్షన్లను ఇబ్బందులు పెట్టినటువంటి ఏ ప్రభుత్వము మనుగడలోకి రాదని చెప్పి ఏపీ ఉద్యోగ పెన్షన్లు మళ్ళీ నిరూపించి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని అయితే విజయాన్ని అయితే అతి భారీ విజయం అయితే సాధించిందని చెప్పుకోవాలి. మొత్తానికి ఓపీఎస్ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఓపీఎస్ అమలు అయితే జరగబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా మెరుగైన పీఆర్సీ, అదేవిధంగా ఐఆర్ ప్రకటన కూడా ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బకాయిలు కూడా విడతల వారీగా జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. 1వ తారీఖున ఇక నుంచి జీతాలు, పెన్షన్లు జూన్ నెల నుంచి కరెక్ట్గా 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు కూడా జమ కాబోతున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.